నోవాహు దేవుని కృపను పొందుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నోవాహు దినాలు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ అనగా చిన్న పెద్ద తేడా లేదు కానీ దేవుడు తమకు అనుగ్రహించిన జీవితాలను పాడు చేసుకుంటూ లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ మలినమై ఉండగా నోవాహు మాత్రం తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగాడు, పాపాన్ని అసహించుకున్నాడు. ఆ తరం మనుషులందరిలో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎందుకో తెలుసా? తన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నోవాహు మనుషులను చూడలేదు కానీ జీవము కలిగిన దేవుని వైపు చూచాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవునికి తన హృదయంలో చోటిచ్చాడు. కనుకనే నోవాహు సాధారణ మనిషి అయినప్పటికీ తన శరీరాన్ని లోకాన్ని జయించగలిగాడు. ఈ రోజున మనం కూడా ఎటు చూసిన భయంకరమైన పరిస్థితులు, అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, హత్యలు చూస్తూ ఉన్నాము. అయితే ఇలాంటి దౌర్భాగ్య సమాజంలో జీవిస్తూ ఉన్న నీ జీవితం ఎలా ఉంది? లోకం వైపు చూస్తూ పదే పదే పాపంలో పడిపోతూ ఉన్నావా? లేక నీ కొరకు ప్రాణం పెట్టిన యేసే వైపు చూస్తూ నీ జీవితాన్ని కాపాడుకోగలుగుతూ ఉన్నావా? ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో, నీ జీవితాన్ని కాపాడుకో, నీ ఆత్మను రక్షించుకో. నోవాహు వలె దేవుని యొక్క కృపను పొందుకో. దేవుని దీవించునుగా.